ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని, విడుదలను, క్షేమాన్ని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని మాటతో, దేవుని సన్నిధితో మన దినచర్యను ప్రారంభించుటలో మనకి క్షేమం ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మొదటి సమూయేలు పత్రిక, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం క్రింది భాగమును ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. హల్లెలూయా. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అంటున్నాడు ప్రభు. నన్ను తృణీకరించు వారు కూడా తృణీకారము పొందుతారు. యోదే కాలం ఏలీ అనుభవంలో, పరిశుద్ధ గ్రంథములో సమూయేలు భక్తుడు గురించి అందరికీ కూడా పరిచయం. సమూయేలుకు ముందు యాజకత్వంలో ఉన్న ఏలీ గురించి, తన కుమారుల గురించి దేవుడు ఎంతగానో విసుగునొంది, బాధనొంది, వేదనతో పలుకుతున్న మాటలలో అవును ప్రభు అంటున్నాడు కదా, ఏలీ తన కుమారులు దేవుని గనపరచుటలో వారు ఎంతగానో వారి యొక్క పరిస్థితులు దిగజారిపోయినవి. దేవుని కన్నా కూడా మరి అవును భౌతికమైన వాటిని ఎక్కువగా ప్రేమించిన అనుభవాలు వారి జీవితాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. దేవుని బిడలంగా ఆయన మనలను ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడంటే, మన ప్రభువుని, మన రాజును, మన సృష్టికర్తను గనపరిచే అనుభవములో మనలను ఏర్పరచబడిన జనాంగముగాను, తన ప్రజలుగాను, పరిశుద్ధులుగాను ఆయన మనలను నియమించి ఉన్నాడు. నీవుగా ఘనతను ఆపాదించుకోవడానికో, నాకు నేనుగా ఘనతను ఆపాదించుకోవడానికో మనము జీవించటలేదు. కానీ నేను మనందరము కూడా మన రాజు, మన రక్షకుడు, మన ప్రభువుని గణపరుచుటలోనే మనము జీవించి ఉండాలని ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవేమై ఉన్నావో అది ఆయన కృపను బట్టి, నీకు కలిగిన ఉద్యోగం, నీకు కలిగిన కుటుంబం, నీకు కలిగిన వ్యాపారం, నీకు కలిగిన సంతానం సమస్తము కూడా ఆయన కృపను బట్టి నీవు పొందుకున్నావు కనుక, ఆయన కృపను బట్టి ఆయన నీకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దేవుని గణపరచుటలో నీవు కనుపరచాలి, చూపించాలి. తద్వారా ఇంకా నీవు ఘనతకు, ఇంకా నీవు మరి ఉన్నతమైన అనుభవానికి తీసుకొని పోబడతావు. ప్రియ దేవుని బిడ్డ, లేదు నా సొంత బలం, నా కష్టార్జితం, నా జ్ఞానము, నా తెలివితేటలు, నా సామర్థ్యం అని ఒకవేళ నీవు హెచ్చించుకున్నట్లయితే నీవు తృణీకరించబడతావు. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది అంటున్నాడు భక్తుడు. ఈ ఉదయకాలం దేవుని గనపరుస్తూ నీ దినచర్యను ప్రారంభించు. ఆయన కూడా నిన్ను గనపరుస్తూ నీ దినచర్యలో నిన్ను సంరక్షిస్తూ, నీవు వెళ్ళే మరి చోటులెల్లా కూడా, నీవు తలపెట్టే పనులన్నిటిలో కూడా నీకు జయమును, సఫలీకృతమును, అడ్డుగా ఉన్న వాటిని తొలగించి నీ మార్గమును సరళం చేస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని గనపరచుటలో ఆశీర్వాదం ఉన్నది. హేరోదు రాజు దేవుని గనపరచలేదు. ఉపన్యాసం చేస్తున్నప్పుడు ప్రజలు అతనిని పొగిడినప్పుడు మరి అవును చూడండి, దేవుని మహిమపరచలేదు. తననే దేవుడుగా, దేవుని కన్నా ఎక్కువగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా ఎంతో నష్టపోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు. దేవుని మహిమపరచనందున అని అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంది. మనము జీవిస్తున్నది మన ప్రభువుని గణపరచడానికి, మన ప్రభువుని మహిమపరచడానికి, మన ప్రభు చిత్తమును జరిగించడానికి అని మనము పూర్తిగా విశ్వసించి ఒప్పుకోవాలి. అవును ప్రియ దేవుని బిడలారా, తద్వారా ఆయన అంచెలంచెలుగా తన బిడలను గణపరిచే దేవుడు, తన బిడలను హెచ్చించే దేవుడు. ఆయనను గణపరచకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఒకవేళ పలికినట్లయితే మన జీవితములలో తృణీకారాన్ని ఎదుర్కొంటాం. కనుక అటువంటి తృణీకారమునకు చోటివ్వక దేవుని బిడలు ఎప్పుడు కూడా మన ప్రభు వలె మనము కూడా గణపరచబడుటలో ఆయనను పోలిన బిడ్డలంగా జీవించాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. తద్వారా మన పరిస్థితులను ఆయన మార్చివేసే దేవుడు. ఈ ఉదయకాలం ప్రభుని గణపరుస్తూ మన దినచర్యలో ముందుకి కొనసాగుదాము. తలలు వంచండి.
దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నిన్ను ఘనపరచుటలో తండ్రి నాయన ఎక్కడా కూడా తండ్రి నాయన నీ బిడ్డలు బలహీనులు కాక, అవును ఏలి కుమారుల విషయంలో ఎంతో వేదన చెంది ఎంతో బాధతో, అవును ప్రభువా, సమూయేలును ఏలి కుమారులకు ప్రతిగా ఏర్పరచుకున్నావు తండ్రి. వారు తొలగించబడి ఉన్నారు. హేరోదు రాజు నిన్ను గనపరచలేదు. ఉపన్యాసం చేస్తున్నప్పుడు, వారు పొగిడినప్పుడు, అవునయ్యా, నిన్ను మహిమపరచవలసిన సమయమును మరి దొంగిలించిన వ్యక్తిగా, తన జీవితాన్ని నష్టపోయిన వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. నిన్ను మహిమపరచుటలో, నిన్ను గనపరచుటలో ఆశీర్వాదం ఉన్నది, స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, క్షేమం ఉన్నది. నిన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానంటున్నావు. నిన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. అవును ప్రభువా, నిన్ను తృణీకరించుటలో ఏ ఒక్కరూ కూడా ఉండక, నిన్ను గనపరచుటలో వారి దినచర్యలో ప్రథమ సమయం, ప్రథమ భాగం, ప్రాధాన్యత నీకిచ్చి నిన్ను హెచ్చించి గనపరిచి మహిమపరిచే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.